అమ్మాయిక మకర రాశి వారికి రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటారు? మకర రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మకర రాశిలో వచ్చిన నక్షత్రాలు ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. అయితే ఈ మకర రాశి వాళ్ళకి ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. దూర ప్రయాణాలకు ఆస్కారం అనేది ఉంది. అవి కూడా ఆధ్యాత్మిక చింతనతో కూడిన ప్రయాణాలకే ఎక్కువ ఆస్కారం అనేది ఉన్నట్టుగా మనం ఇక్కడ భావించవచ్చు. అలాగే పోటీలకు సంబంధించి విద్యార్థులు విద్యాపరమైన విషయాల్లో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. పోటీల నిమిత్తం కానీ లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాల్లో కానీ అనుకోని డిప్రెషన్స్కి అవకాశం ఉన్న రీత్యా, అంటే చేద్దాము చూద్దాంలే సరేలే ఎంత శ్రమపడ్డా ఇంతే అన్న భావనలోంచి బయటికి రావాలి. విద్యా సంబంధమైన విషయాల్లో ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులు కానీ లేకపోతే ఆధ్యాత్మిక చింతనతో ఆధ్యాత్మిక ప్రయాణాలు చేద్దాం అనుకుంటున్న పెద్దలు కానీ ఎవరైనా సరే దానికి సంబంధించిన ఆటంకాలకు ఆస్కారం ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించే విధంగా ప్రయత్నం చేస్తూ అవకాశం ఉన్నట్లయితే గణేశుడికి సంబంధించిన శ్లోకాలు పారాయణ చేసుకుంటూ అలా గణేశుడి అష్టోత్తరాలు లేకపోతే గణేశుడి దుర్వాయుగ్మ పూజ మొదలైనవి చేయడం బట్టి కూడా ఇలాంటి అసంతృప్తిని అధిగమించే అవకాశాలనే ఉంటాయి. కాబట్టి వీలైనంతవరకు ప్రయాణ రీత్యా ఎదురవుతున్న ఇబ్బందులను కానీ విద్యాపరమైన విషయాల్లో అసంతృప్తులను కానీ అధిగమిస్తూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే ఒకటి కనబడుతుంది. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది, వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? కుంభరాశిలో వచ్చిన నక్షత్రాలు మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే కుంభరాశిలో మనకి యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. ముఖ్యంగా వీళ్ళు ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి ఆహార స్వీకరణ కానీ లేకపోతే ఏదైనా డ్రైవింగ్ చేసేవారు కానీ లేకపోతే ప్రయాణాలు కోసం కొత్తగా ఏదైనా పథకాలు ఏర్పరచుకుంటున్న వాళ్ళు కానీ ఈ విషయంలో తగిన విధంగా జాగ్రత్త. ఎందుకంటే ప్రతి విషయంలోనూ కొంత పోస్ట్పోన్మెంట్ లాంటిది రావడమో లేకపోతే దాని రీత్యా కొంత చికాకులు లాంటివి మీ ఆలోచనలే కొన్నిసార్లు మీకు ఇబ్బంది కలిగే విధంగా ఉండడం అనేది, ఆకస్మికంగా మిత్రులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ ఈ విషయంలో విభేదాలు రావడం కానీ ఆర్థిక సంబంధమైన విషయాల్లో చికాకులు లాంటి వాటికి కానీ ఆస్కారం ఉంది. కాబట్టి వీలైనంతవరకు వాటిని అధిగమించే దిశగా మీరు ప్రయత్నాలు చేయాలి. అంటే వీలైనంతవరకు మీ శారీరక శ్రద్ధ, ఆరోగ్యము, నిద్ర మొదలైన వాటి మీద శ్రద్ధ చూపిస్తూ తగిన విధంగా వ్యక్తులతో ప్రయత్నాలు చేస్తూ, అంటే మీ అభివృద్ధి కొరకు మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో తగిన ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు అనేవి ఏర్పడవు. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీళ్ళకి పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం కొరకు అధికంగా కృషి చేస్తారు వీళ్ళు. అలాగే రావలసిన లాభాల విషయంలో ఎక్కువ ఫోకస్ చేస్తారు. మీ సృజనాత్మకత మొదలైనవన్నీ కూడా ఎక్కువ ఆధ్యాత్మికత వైపు లేకపోతే కొంత మీ మీద మీకు ఎంత నమ్మకం ఉన్నా మీ యొక్క భాగస్వామి కానీ జీవిత భాగస్వామి కానీ లేకపోతే వ్యాపార భాగస్వామితో కానీ మీరు ఏదైనా చర్చలు జరిపేటప్పుడు కొంత డిప్రెసివ్ థింకింగ్ రాకుండా జాగ్రత్త పడాలి. అంటే ఏదైనా ఒక వ్యాపార నిమిత్తం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కూడా సర్లే ఇంతేలే అన్న విధానంలో కాకుండా ఎక్కువ తొందరగా మీరు నిరుత్సాహానికి గురి కాకుండా దాని మీ వ్యాపార నిమిత్తం కానీ లేకపోతే జీవిత భాగస్వామితో కలిపి ఏదైనా మీరు ఆధ్యాత్మిక ప్రయాణాలు చేద్దాం అనుకుంటున్న విషయంలో కానీ అన్నీ కూడా తగిన విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు అనేవి ఏర్పడవు. అలాగే సంతానానికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కానీ వారి యొక్క అభివృద్ధి విషయంలో కానీ మీరు తీసుకుంటున్న నిర్ణయాల్లో ఆకస్మిక వాయిదాలకు అవకాశం ఉన్న రీత్యా లేకపోతే ఏదో రూపంలో వాళ్ళు తర్వాత చేద్దాంలని పెండింగ్ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆ విషయంలో తగిన విధంగా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. అమ్మాయిక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం గమనించుకున్నట్లయితే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా 12 రాశుల వారికి తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతో రోజుని ప్రారంభించడం అనేది ఒక పద్ధతి. అలాగే దాంతోపాటుగా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈరోజు లక్ష్మీనారాయణులని స్మరించుకోవడం, ముఖ్యంగా అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు, శతనామావళి మొదలైనవి చేసుకోవడం, దాంతోపాటుగా ఇంకా అవకాశం ఉన్నట్లయితే అమ్మవారికి సంబంధించిన దేవాలయాలకి వెళ్ళడం, కనకదార స్తోత్రం మొదలైనవి చేసుకోవడం విన్నా మంచిదే. ఇలాంటివి చేయడం బట్టి ఆర్థికపరమైన విషయాల్లో అన్ని విధాల అనుకూలతలు ఏర్పడడం, స్త్రీలకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే దాంతోపాటుగా ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు. కనుక అన్నీ తమకే వర్తిస్తాయని భావించకుండా ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత జాతకంతో కలిపి గోచారరీత్యా చెప్తున్న ఫలితాలని కలిపి చూసుకుంటూ గోచారరీత్యా ఎదురవుతున్న చిన్నపాటి ఇబ్బందుల్ని దానికి తగిన పరిహారాలు పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చిన్న చిన్న సమస్యల్ని అధిగమించడం అనేది సులభతరంగా ఉంటుందన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి.